ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు మహానాడు చరిత్రలో నిలిచిపోయే టీడీపీ భారీ ఏర్పాట్లు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కొలిక్కిరాని క్యాబినెట్ విస్తరణ. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ. విజయవంతంగా ముగిసిన సరస్వతి పుష్కరాలు. గంగా హారతితో సరస్వతి పుష్కరాలు పరిసమాప్తం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనివార్యం. చెన్నై సెమినార్లో వెల్లడించిన పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు. ముందుగానే నైరుతి రుతుపవనాలు రాక. ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందన్న కేటీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గట్టిగా బుద్ధి చెప్పాలని వ్యాఖ్య. భారత్పై ద్వేషంతో పాక్ బతుకుతోందన్న మోడీ. దాయాది దాడులకు సమర్థంగా తిప్పుకొట్టామని వెల్లడి. ఆపరేషన్ కగార్ దృష్ట్యా బండి సంజయ్కు భద్రత పెంపు. నిఘా వర్గాల సూచన మేరకు సెక్యూరిటీ పెంచిన ప్రభుత్వం. పవన్ సినిమా ఆపే దమ్ము లేదన్న దిల్ రాజు. సినీ రంగంపై ప్రభుత్వానికి కక్ష లేదన్న కందుల దుర్గేష్. బడికి బాట లేదంటూ ఉపాధ్యాయుడి వినూత్న నిరసన. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పరిష్కరించట్లేదని ఆవేదన. కోవిడ్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై మంత్రి దామోదర సమీక్ష. వ్యాధుల నివారణకు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు. ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం. 2 ఏళ్ల పాటు డీజీపీగా కొనసాగనున్న హరీష్ కుమార్. గుజరాత్లో మోడీ రోడ్ షో. 50,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం. ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్న భారత ఎంపీల బృందం. విదేశీ వేదికలపై పాకిస్తాన్ తీరును ఎండగడుతున్న అఖిలపక్ష పార్లమెంటు కమిటీ. టెర్రరిజాన్ని పాక్ టూరిజంగా భావిస్తుంది. ఉగ్రవాదాన్ని వీడకపోతే దాడి తప్పదన్న భారత ప్రధాని. ఉగ్ర స్థావరాలపై దాడి తర్వాతే పాక్ సమాచారం. కాంగ్రెస్ ఆరోపణలు తిప్పికొట్టిన జయశంకర్. నైరుతి రుతుపవనాల రాకతో భారీ వర్షాలు. ముంబై, కేరళలో రెడ్ అలర్ట్. దేశంలో 1000 దాటిన కోవిడ్ కేసులు. వివిధ రాష్ట్రాలు 7 మృతి. పుంజుకుంటున్న కాశ్మీర్ పర్యాటకం. క్రమంగా పెరుగుతున్న టూరిస్టులు. చైనా వద్ద 5 ఏళ్లలో 1000 అణువాయుధాలు. అమెరికా రక్షణ నిఘా సంస్థ అంచనా. గజపై ఆగని ఇజ్రాయెల్ దాడులు. 54 మంది మృతి, అనేక మందికి గాయాలు. ఉక్రెయిన్పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్న రష్యా. పుతిన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్. టెన్నిస్ లెజెండ్ రఫేల్ నాదల్కు ఘనంగా వీడ్కోలు. నాదల్ను సత్కరించిన ఫెడరల్, జకోవిచ్, ముర్రే. కీలక పోరులో ముంబైపై పంజాబ్ కింగ్స్ విజయం. ఈ గెలుపుతో తొలి క్వాలిఫైయర్కు చేరుకున్న పంజాబ్.